కాజెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అనే కాన్సెప్ట్ ఉంది దీంట్లో. సో ఈ కాజెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్లో న్యాచురల్ కాజెస్, మ్యాన్ మేడ్ కాజెస్ ఉన్నాయి. న్యాచురల్ కాజెస్ వచ్చేటప్పటికి ఫారెస్ట్ ఫైర్స్, సునామీస్, ఎర్త్ క్వేక్స్, ఇలా డిఫరెంట్ న్యాచురల్ డిజాస్టర్స్కి సంబంధించి ఉన్నాయన్నమాట. ఆల్రెడీ మనకి 7th క్లాస్లో 6th క్లాస్లో సైక్లోన్స్ అనే అంశాలు, సైక్లోన్ వచ్చినప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే అవన్నీ చదువుకొని ఉంటాడు కదా. అవి ఇక్కడ మనం ఒకసారి క్వశ్చన్ చేసి తెలుసుకోవాలి, వాటికి సంబంధించిన అవగాహన ఇక్కడ ఉందా, మర్చిపోయాడా అని చెప్పేసి. దాన్ని కనెక్ట్ చేస్తూ ప్రజెంట్లోకి వెళ్ళాలి. దీనికి సంబంధించి మనము పిల్లల్ని తీసుకెళ్ళి చూపించేవి కాదు కాబట్టి, ఎక్స్పెరిమెంట్స్ చేసేది కాదు కాబట్టి వీడియోస్ చూపించాలి. మెయిన్గా వీడియోస్ చూపించి దాన్ని అబ్జర్వ్ చేయమని దానిపైన ఓపెన్ డిస్కషన్ పెట్టించాలి. ఇది న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల పొల్యూషన్ ఎలా అవుతుంది అనేది. అలాగే మనం ఇంకొకటి కూడా చేయొచ్చు, ఏంటంటే వాల్కనిక్ ఎరప్షన్ అనేది మోడల్ పిల్లలతోటి చేయించి క్లాస్ రూమ్లో డెమాన్స్ట్రేషన్ చేయొచ్చు. ఇలా కూడా పిల్లలతో పార్టిసిపేటరీ అప్రోచ్ అనేది మనం ఫాలో అవ్వచ్చు.